అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. మేము ఈరోజు రాధాకృష్ణ గుడికి వచ్చాము. అదేనండి, ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. అయితే మాకు ఈ గుడి కొంచెం దూరమే ఉంటుంది టెంపుల్కి వెళ్ళటానికి. మా ఇంటి దగ్గర నుంచి మెజిస్టేట్కి 1.5 గంట పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ బస్ మారాలన్నమాట. మళ్ళీ మారినప్పుడు ఇస్కాన్కి ఒక 1/2 గంట పట్టింది. మాకు టైం అంతా జర్నీలోనే సరిపోయింది. మేము టెంపుల్కి వచ్చేసరికి 11:30, 12 అవుతుంది. అప్పటికే చాలా రష్గా ఉంది. మేము స్టార్టింగ్ నుంచే క్యూలో నిలబడిపోయాము. మేము వెళ్ళిన రోజు సండే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఆ రోజు అంటే అన్నీ హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకు కూడా, అందువల్ల ఉండొచ్చు. అలా హరే కృష్ణ మంత్రం 108 సార్లు చదువుతారు ఒక్కొక్కరు. అలా ఉంటాయి అన్నమాట. ఆ స్టోన్స్ కూడా ఒక్కొక్కసారి నిలబడినప్పుడు ఆ మంత్రం చదివాక ఇంకొక దాని మీదకి వెళ్తారు. ఫస్ట్ గుడి వచ్చేసి నరసింహస్వామి. ఆ గుడిలోకి వెళ్ళి వచ్చాక మళ్ళీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఈ గుడిలో కూడా వెళ్ళొద్దాం. కనిపించేది ఇంకా పైన మెట్లు ఎక్కుతున్నారు కదా, అది వచ్చేసి మెయిన్ మందిరం అన్నమాట.
చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో మేము వచ్చిన రోజు. సండే మాత్రం ఈసారి రాకూడదు. సండే తక్కువ ఉంటారు అనుకుంటాం, కానీ సండేనే ఎక్కువ ఉంటున్నారు ఎక్కడ చూసినా కూడా. మేబీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక 1/2 అవర్ పట్టొచ్చు. లోపలికి వచ్చేసాం మెయిన్ డోర్ దగ్గరికి. మళ్ళీ ఇక్కడ కూడా ఆ డోర్ దాటగానే స్టెప్సే ఉన్నాయి. ఇక్కడ వీడియో తీయకూడదు అని బోర్డు పెట్టినా కానీ అందరూ ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉన్నారు. మనం దర్శించుకుని మధ్యలో కూర్చోవచ్చు కాసేపు. దర్శనం అయితే బాగానే జరిగింది. మనకైతే నెట్టేస్తూ పదండి పదండి అంటూ ఉంటారు కదా గుళ్ళో. ఇక్కడైతే అలా ఏమంటలేదు. చాలాసేపు నిలబడి చూసినా కూడా వెళ్ళమని అయితే చెప్పట్లేదు. నేను అలానే ముందుకు వెళ్ళాక చాలాసేపు నిలబడి చూశాను. దేవుని దర్శనం అయ్యి పక్కకు రాగానే పక్కనే ఉన్నాయి అన్నమాట భగవద్గీత బుక్స్ కానీ ఇంకా వేరే కూడా కృష్ణునికి సంబంధించినవి అన్ని భాషల్లో కూడా ఇక్కడ అమ్ముతున్నారు.